ఇవన్నీ చేయకూడదు, వాళ్ళకి కనబడుతుంది. ఓకే రైట్. సతీష్ గారు ఇప్పుడు నరేంద్ర మోడీకి డొనాల్డ్ ట్రంప్ కి మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి కదా, అవి ఎందుకు కలిసి రావట్లేదు అనుకోవచ్చు? అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ మనము రెండు విషయాలు ఆలోచిద్దాం. ఒకటి అమెరికా కోణంలో ఆలోచిద్దాం, ఒకటి భారతదేశం కోణంలో ఆలోచిద్దాం. మనందరికీ తెలుసు, దేర్ ఈస్ ఎ ఫేమస్ సేయింగ్ అండి, ఇఫ్ అమెరికా స్నీజెస్ వరల్డ్ విల్ క్యాచ్ కోల్డ్ అని చెప్పేసి. అంటే అమెరికా తుమ్మితే ప్రపంచానికి మొత్తం కూడాను జలుబు వస్తుంది అనే ఒక పెద్ద సామెత చూస్తూ ఉంటాం మనం. కానీ ఆ మీనింగ్ చేంజ్ అవుతూ ఉంది. అమెరికా తుమ్మితే ప్రపంచానికి కోల్డ్ వస్తుందనే రోజులు పోయి ఆ వేవ్ అనేది ఇండియా వైపు, చైనా వైపు వస్తుంది అనమాట. సో ఆ ఉద్దేశంలో వాళ్ళు కొంచెం ఎక్సైట్మెంట్ లో రాంగ్ పాలసీస్ అన్ని తీసుకుంటూ ఉన్నారు. ఒక్క విషయం గమనిస్తే మనము, అమెరికాలో ప్రెసిడెంట్ అనేవాడు 2 టర్మ్స్ మాత్రమే ఉండగలుగుతాడు. ట్రంప్ ఈ కాంట్ కమ్స్ సెకండ్ టర్మ్, అంటే ఇంకోసారి రాలేడు. ఈ క్లియర్లీ నోస్. సో అందుకని కొంచెం రాడికల్ గా వెళ్తూ ఉన్నట్టు అనిపిస్తోంది. ఇది పాయింట్ నెంబర్ 1. దాంట్లోనే మరి అమెరికా సైడ్ నుంచి ఒక్క విషయం ఆలోచిస్తా ఉంటే, ట్రంప్ గారు తీసుకునే ఈ యొక్క డెసిషన్స్ వల్ల అమెరికా విల్ ఫేస్ కాన్సిక్వెన్సెస్, నాట్ ద వరల్డ్. ఫ్యూచర్ లో అమెరికన్ పాలసీ మేకర్స్ కి, అమెరికన్ లా మేకర్స్ కే చాలా 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 పని పెట్టినట్టు అవుతోంది. బికాస్ ఆఫ్ హిస్ పాలసీస్, ఆయన పదాల వల్ల, ఆయన పదజాలం వల్ల క్యాపిటలిజం నుంచి డైవర్ట్ అయ్యి సోషలిస్టిక్ వాల్యూస్ కి వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంది. లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విత్ ఓన్లీ అమెరికన్స్ అని అంటే అక్కడ ఏంటి, క్లోజ్డ్ ఎకానమీ వైపు మాట్లాడుతూ ఉన్నట్టు అనిపిస్తోంది. అమెరికా ఇన్ 1930s ఎలా ఉందో ఆ సైకిల్ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తా ఉంది. అది అమెరికాకే మంచిది కాదు, ప్రపంచాన్ని పక్కన పెట్టేసాను, అది అమెరికాకే మంచిది కాదు. మరి భారతదేశం గురించి మాట్లాడుతుంటే మనం చాలా ముందు జాగ్రత్తగా ఉంటాం. అందుకే మన మోడీ ప్రభుత్వము ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పేసి ముందే చెప్పేశారు. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దాట్ వీ హ్యావ్ సెల్ఫ్ సస్టైన్డ్. మనం అన్ని కూడాను మనం తెచ్చుకోవాలి, చేసుకోవాలి, మనలో ఇక్కడ వర్ణులు అన్ని కూడాను చేసుకోవాలని అన్నారు. కానీ అది సాధ్యం కూడా కాదు. మరి ఇప్పుడు ఎలా అవుతుందంటే, వరల్డ్ ఎకానమీ ఎలా ఉంది అంటే ఎవ్రీథింగ్ ఈస్ లింక్డ్. అమెరికాలో ఎక్కడో వాళ్ళ యొక్క స్టాక్ మార్కెట్ లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఇక్కడ సెన్సెస్ పడిపోతుంది. ఇక్కడ రైస్ ఎక్స్పోర్ట్స్ ఆపేస్తే ప్రపంచం మొత్తం కూడాను భయపడుతూ ఉంది. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రపంచంతో దెర్ ఈస్ నో బార్డర్స్ వరల్డ్ గా అయిపోయింది. ఫ్రీ మార్కెట్ అనేది చాలా యూస్ఫుల్, ఇప్పుడు ఉండాలి కూడా. ఫ్రీ మార్కెట్ అనేది భారతదేశానికి కానీ చైనాకి కానీ ఇట్స్ ఇంపార్టెంట్. But because of the policies what America is doing or getting to bring is not good for them first, then not good for the world next, including India. అయితే ఇక్కడ నాకు ఒక అప్రిహెన్షన్ ఉందండి. అదేంటి అని అంటే, ట్రంప్ చెప్తూ ఉన్నాడు, నిజంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడా లేదా ఎవరినైనా భయపెట్టడానికి మాత్రమే ఇలాంటి పదాలు వాడుతున్నాడా? ఎస్ సార్. ఓకే, అంటే ఇప్పుడేంటి తన మాట వినుకుంటే అధిక సుంకాలు విధిస్తానని ట్రంప్ బెదిరిస్తూ ఉండడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్, మీరు ఓన్లీ ఆయన విధించి మాత్రమే మీరు వింటూ ఉన్నారు కదా. నేను ఒకసారి ఇండియా వైపు నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశంలో అక్కడి నుంచి కార్స్ వస్తే రైట్ ఆల్మోస్ట్ 400% ట్యాక్స్ ఇస్తాం దాని మీద మనం. అక్కడి నుంచి కార్స్ ఇండియాకి వస్తే 400% ట్యాక్స్ వేస్తాం. ఆయన ఏమంటున్నాడు, మీ గూడ్స్ వస్తే, మీ కారు వస్తే నేను 400% వేస్తాను అని అంటున్నాడు. అంటే అమెరికా సైడ్ నుంచి ఆలోచిస్తే అది వాళ్ళ సైడ్ కరెక్టే ఉండొచ్చు. కానీ ఇక్కడ మనము డెవలపింగ్ లో ఉన్నాం కాబట్టి మనం వెయ్యాలి, తప్పదు. కానీ ఇక్కడ ఇంకో టేక్అవే సార్, మీరు మాట్లాడుతుంటే విన్న ఇంకో టేక్అవే ఏంటంటే, లైక్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద పాస్ట్, there is a failure of multinational institutions. యునైటెడ్ నేషన్స్ కానీ లేదా WTO కానీ ఇవన్నీ ఫెయిల్డ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి అర్థమైపోయింది సార్. ఏమీ చేయలేదు అనే విషయం తెలిసిపోయింది. ఐ థింక్ there is lot to be done to bring reforms to these institutions now.